హలో వెల్కమ్ టు బిలీవ్ గైస్. మీకు చూడగానే అర్థమైపోతుంది అనుకుంటా, మనోడు చీర కట్టుకోండు. విజ్జు తెలుసు కదా, మన ఫస్ట్ వీడియోలో నమస్తే అన్నాను చూసినాం. మనోడు అరవింద్ గారి మీద ప్రాంక్ చేయాలా, వాళ్ళ మమ్మీని ప్రాంక్ చేయాలా. మనోడు పెళ్లి చేసుకొని ఇట్లా వచ్చేసిందని చెప్పి మనం చెప్తాము. ఇలా కలిసి బురా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో అయితే ఆగమైపోవాలా. మనం గురించి ఆల్రెడీ ఇంత తెలుసు. ఎప్పటికెళ్ళో అంటున్నారంటే ఏ పిల్లని వేసుకొస్తావో ఏం చేస్తావో, అరే నీతోనే భయం అవుతుంది అది అని చెప్పేసి మనోడు స్టోరీ ఏం చేస్తావు. ఈ ఊర్లోకెల్లా ఎవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. ఇంట్లో నేను ఒక్కనే తెలుసు, అందుకని నేను అరవింద్ సపోర్ట్ ఆపోజిట్ లో వచ్చేస్తాము. మనం సపోర్ట్ ఒక్కడే. అరవింద్ నీకైతే చుక్కగా కనిపిస్తాయి, ఎంత కొట్టినా కూడా నువ్వైతే బయట పెట్టదు. లాస్ట్ అంతే. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం తీస్తా. సరే, మనం కెమెరా అయితే నొప్పాలి, ఇంట్లో ఎవరు తెలియకుండా ఫిక్స్ చేసుకుందాం. వాళ్ళ అమ్మ అయితే కూరగాయలు తినక పోయింది. మనం ఈ గ్యాప్ లో కెమెరా సెట్ చేసుకున్నామంటే స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ అమ్మ వచ్చేలోపు మీరైతే ఇంట్లో పోయి రెడీగా ఉండరు, కెమెరా సెట్ చేసుకుని కూర్చోరు. మీ అమ్మ వచ్చినాక ఏంది రాదంటే డైరెక్ట్ కాల్ మొక్కరు ఫస్ట్, తెలుసుగా. చలో గైస్, చూడండి లాస్ట్ వరకు అయితే చూడడం మర్చిపోకండి. వీడియో పక్కా చూడండి లాస్ట్ వరకు, మస్తు ఉంటుంది ట్విస్ట్ కూడా. మీకే అర్థమైపోతే మొత్తం చూస్తే. మన బిల్లి బాయ్స్ కాన్సెప్ట్ తెలుసు కదా, మంచి మెసేజ్ ఇస్తారు మన వాళ్ళు. పిల్లని రెడీ చేసింది మేము ఇద్దరమే, అందుకని ఎంత సెక్సీగా తయారైంది చూడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఇప్పుడు నాకు వైఫై అయింది. కళ్ళలోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోవాలి కదా. కరెక్టే, కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తా. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? ఏంటి ఏంట్రా మా వైఫ్ అన్న ఒక పిల్లని వేసుకొని వచ్చినట్టు పెళ్లి చేసుకుని మా చుట్టాలని చేసుకుని వచ్చినట్ట ఆగమాగం అవుతుంది. అదే అందుకు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇది పోయినట్టే. ఏది రాలే నాన్న, వస్తున్నట్ట ఇంటికాడికి ఏది రాలే మరి ఏడిపోయినండి. ఏమన్నా నాకు తెలియదు. నువ్వు మీరే ఉన్నాను కాలేజీ, నేను పంపిస్తే వాడు అట్లా చేయడు కదా నాన్న. ఫోటోలు వచ్చాయంటే ఫోటోలు చూస్తున్నట్ట పెళ్లి చేస్తున్నట్ట. మన దగ్గర ఫోన్ లేదు నాన్న. ఇప్పుడు ఎట్లా మరి? అదే మరి వాడు వస్తే తెలుస్తుంది కదా. వాడు ఒకసారి వస్తే ఇందాక ఫోన్ చేస్తే నార్మల్ గా వేరే చెప్పినండే ఇంటికి వస్తుండే, వరకు దగ్గర ఉండి పెళ్లి చేసారు కదా, అది ఇంటికి వస్తున్నట్టుగా. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్. అందుకోసమే ఎందుకే వెయిట్ చేస్తున్నాం ఇంటికాడికి. ఏది మరి రాలే నాన్న నాకు. సరే ఒకసారి అయితే వెయిట్ చేస్తాం. మీరు ఇంటికానే ఉంటారా? నేను కూరగాయలకు పోదాం అని పోతాను నాన్న. వస్తారేమో అంటే మళ్ళీ ఆయన మాట్లాడి పోదాం ఒకసారి. మీరు ఉంటే బాగుంది. ఎప్పుడు అట్లా నార్మల్ గా అట్లా చేయడం తప్పు కానీ తప్పు నాన్న. అట్లా చెప్పాను నేను. ఆడపిల్ల కాదు నాన్న, అది కరెక్ట్ కాదు నాన్న. ఎవరికైనా వాడు అట్లా చేయడేవాడు. నువ్వు అంటనే నమ్మబుద్ధి కావట్లే. నేను నమ్మలే, ఫస్ట్ ఫోటో చూసాక నమ్మినా. నేను ఫోటో చూడకపోతే ఎందుకు నమ్ముతాడు? సరే నాన్న, వాడైతే రాని తీసుకురా, వస్తాడు. దానికోసం వెయిట్ చేస్తాం. మీరు ఉండరు మళ్ళీ మీరు లేకపోయాడు మనసంగా అందరూ చేసినట్టు కలిసి ఉంటాం. మీరు ఉంటే మాట్లాడాలి. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తారు. సరే నాన్న, నేను ఉంటాను. A few moments later. వీడియో తీసుకునే ఉండు, పోలీసులకు ఇద్దాం. అదే నేను ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. బొట్టే కదా దేని నమ్మకం బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటావా? ఏం చేసినా కాలేజీ పోతాడు. కాలేజీ పోతున్నా పోదా. మరి ఏంది అన్న తింటారా బయట తింటా? ఏం తింటా? నీ వయసు ఎంత చెప్పు. నువ్వైతే నువ్వు వయసు ఎంతరా? నువ్వెంత? నువ్వు చెప్పు. చెప్పు ఏం చేసి అమ్మగారు చుట్టుపక్కల ఎందుకు వచ్చినా ఉంటాను రాణించడానికి.
మాట్లాడతలేదు, బుజ్జి మాట్లాడతలేదు, వీడు మాట్లాడతలేడు. మీరందరూ మంచిది కాదు, నీతోటే కదా ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీతోటే కదా నీకు ఇట్లా ఆడపిల్లలు ఉంటాయి కదా, మన అక్కడ అంటే ఇద్దరు అక్కగారు ఉన్నారు కదా, నీకు తెలుసా తెలియదు పద్ధతి ఉన్నామా ఓపిక దా మేము కూడా కాలేజీ పంపిద్దాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం అన్న నీకు అమ్మకంటే ఇచ్చేస్తున్నాను ఏ శివాలు ఫోన్ చేస్తున్నారా నీ శివాలు కాలేజీ తీసుకుపోయి ఆయనే ఫోన్ చేయి. వీడియో మాత్రం అప్పుడు కొంచెం చేయాలి. అలా అన్నలేదు మాకేమో మీరే కదా శివ పేరు కాదు కదా నాయన శివ శివ మీరే కదా శివ పేరు కాదు కదా నాయన శివ శివ ఎవరు వస్తారన్నా ఎవరంట వీడు వీడంటే ఆయన అంటే నాకు ఫోన్ చేసేది అన్నా నీకు అంటే మీకు ఆమె జంక్షన్ లో వచ్చిన నువ్వు శివ కాలేజీ పంపింది ఆయనే కదా కాలేజీ ఆయన శివుడు చేతుడు ఆయన చేతుడు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన ఏం చేయలేదా ఏం చెయ్యకి చెప్పు చెయ్యకి కొంచెం ఎందుకు నవ్వుతారా నువ్వెందుకు నవ్వుతారా చెప్పు ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. తీసుకో. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. ఏం కాదు ఎంత తప్పు వాళ్ళకి తిరిగితే ఎంత బాధపడతారు. మీరే చెప్పు కరెక్ట్ అయితే కాదు నాన్న కరెక్ట్ కరెక్టేనా కాదా నీకు ఉంటే ఒప్పించి చేసుకోవాలరా మీరు. మరి నీకేం చెప్పిన నీకు ఎందులో మాట్లాడుతున్నా కాదురా. ఇప్పుడు కాదమ్మా నార్మల్ ఏం చేయాలి ఒప్పించుకొని తీసుకోవద్దంటారా ఒప్పించి చేసుకోవద్దు. మరి ఏం చేసినట్లు అట్లా తప్పేనమ్మా అట్లా తప్పే. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు అంతే. కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. మీరు ఇట్లా చెప్తే కాదమ్మా 2 ఎంతకని చెప్పినా నేను మధ్యలో ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. మా ఇజ్జత్ లేని మా కాందాన్ని ఇజ్జత్ మొత్తం అనుకుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఆగి ఇట్లా మీ ఇంట్లో ఆగడానికి ఇట్లా వేస్తే ఉండాలి తీసుకొని పోతారు. పెద్ద మనిషి పెద్ద మనిషి అంటే ఆయన కాలేజీ అరే నువ్వు యాక్టింగ్ ఎక్కువ
వేసుకుంటారా పెళ్లి మధ్యలో మీద వేసుకుంటారా మధ్యలో అరే నీకు ఓటు పెళ్లి చేస్తున్నారు నీకు పెళ్లి చేస్తున్నారు నీజెంత 18 దీనికి ఎన్నేనమ్మా 18 వాడ్యా ఈ అమ్మాయికి ఈ పిల్లకి ఎన్ని నేర్పించాడు ఎన్నేనా నీ పిల్లకి 14 సంవత్సరాల పిల్లని 18 పిల్లాడు పెళ్లి చేస్తాడా ఈయన బల్పీయుడు భయము నాకు నువ్వు పెళ్లి చేస్తావు నువ్వు పెళ్లి చేసుకున్నావు నాటకాలు అరే తమ్మి నీకు తెలియదు నీకు ఏది లేదు నీకు బాధ ఎట్టుందో తెలియదు నువ్వు మధ్యలో మాట్లాడదు నువ్వు పెళ్లి చేస్తావు నేను అక్కడ చూసాడు ఈయన పట్టుకోరా ఫస్ట్ ఇంకంటే అరే ఇప్పుడు చెప్పు నీకు ఓటు ఫోన్ చేస్తాను నీకు ఓటు పెళ్లి చేసిన ఫోన్ చేస్తాను నవ్వుతుంది విజ్ఞానం లేకుండా సిగ్గులేదు అవురా ఇప్పుడు నీకు కూడా ఇంట్లో నువ్వు అట్లా చేస్తే కరెక్ట్ అలానే కనిపిస్తుంది నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఏమన్నా ఫోన్ చేయని ఓటు పెళ్లి చేస్తున్నాను పెద్దలు నువ్వు మాట్లాడు నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో నువ్వేం కడుతున్నారా భయ మధ్యలో అట్లా వేసుకోరా భయ్ పెళ్లి ఫోటో పెళ్లి చేసుకో పక్కన నువ్వు ఓటు చూస్తాం కావాలి సార్ ప్రతి దానికి డబ్బు నీకు మీ ఇంట్లో చెప్పకుండా ఏం పేరమ్మా నీ పేరు ఏం పేరు నీ పేరు ఎవరి ఏంటి అబ్బాయి ఆడు గైస్ చూసిరు కదా వాళ్ళ మమ్మీ అయితే మెంటల్ అయిపోయింది వాళ్ళ మమ్మీ మస్తు ఏడుస్తుంది వాళ్ళ డాడీ కూడా మొత్తం అయిపోతుండు నొప్పలు వండుకుండు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇట్లా లిటరల్ గా అంటే ఎట్లా అంటే మస్తు ఏడుస్తారు అసలు అలా ఏడుపుని అదంతా క్యాప్చర్ చేయలేకపోతున్నాం వాళ్ళు కూడా చాలా సీరియస్ అయిపోయారు ఇక లాస్ట్ కి ప్రాంక్ అని తెలియగానే మామీకి సీరియస్ అయిపోయారు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు కానీ ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి అట్లా చేసి ఎట్లా తప్పించుకొని వచ్చేస్తున్నాం ఇక ఏంటి అంటే ఇట్లా చేయడం వల్ల మీకు ఈ మెసేజ్ చేయడం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే నార్మల్ గా లవ్ చేసుకుంటున్నారు ఇంట్లో చెప్పకుండా చేయకుండా డైరెక్ట్ అమ్మాయిని వేసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటున్నారు ఇట్లా చేస్తే ఏమవుతుందంటే
నార్మల్ గా 2 కుటుంబాల లాగా అవుతుంది. ఇద్దరు ఆనందం కోసం 2 కుటుంబాలని రోడ్ల మీద తీసుకొచ్చడం కరెక్ట్ కాదు. ఇట్లా ఏకండి గాయస్. మీరు కూడా ఎవరైనా లవ్ చేసినట్టు ఎవరైనా ఉంటే కూడా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోండి. కానీ ఉట్టిగానే మీరు ఇంట్లో చెప్పకుండా డైరెక్ట్ మీరే మీ ఇష్టం వచ్చింది చేసుకొని పెళ్లి చేసుకున్నారు అనుకో, ఏమైతుందంటే ఇట్లాంటి రోడ్ల మీద తీసుకోవాల్సి వస్తుంది. అమ్మాయిని ఇంత కష్టపడాల్సి వస్తుంది. సో మీరు కూడా ఇట్లా చేయకండి గాయస్. కేవలం మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే ఈ స్క్రిప్ట్ అనేది చేసినాము. వాళ్ళంతా బాధ పెట్టడానికి కారణం కూడా మీకోసమే. సో గైస్, మన ఛానల్ని మాత్రం మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి టోటల్ వీడియోని వాచ్ చేయండి గైస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు బిల్లీ బాయ్.